హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ప్యాలెట్ ఆఫ్ ఫ్లేవర్స్. ఈరోజు మా అమ్మ నేర్పించిన రెసిపీ అండి. ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక చిన్న మూకుడు వేడి చేసుకోండి. అది వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఒక 1/2 ఎండుమిర్చి, 1/2 స్పూన్ పోపు గింజలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీరా, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ శనగపప్పు. ఇవి కొంచెం వేగాక ఒక 2 పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి. మీరు మజ్జిగ చారు తినేప్పుడు చాలా బాగుంటుంది. కారం లేనివైతే ఇంకా బెటర్ కదండి, హ్యాపీగా తినేయచ్చు. ఇవి కొంచెం వేగనివ్వండి. ఇది కొంచెం వేగాక కరివేపాకు వేసుకోండి. చిన్న ఉల్లిగడ్డ సరిపోద్ది. ఇది ఇప్పుడు చక్కగా ఫ్రై అవ్వాలండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి నాకు కామెంట్స్లో తప్పనిసరిగా చెప్పాలి. ఓకే, ఇప్పుడు కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. వెల్లుల్లి పేస్ట్ అది జస్ట్ ఒక పించ్ వేసానండి, అంతే. అంతకు మించి వేసుకోవద్దు, బాగోదు టేస్ట్. చక్కగా ఫ్రై అయిపోయింది. సో నేను మజ్జిగ ఆల్రెడీ రెడీగా పెట్టేసుకున్నానండి. ఇది కమ్మటి పెరుగు తీసుకున్నాను అండ్ సరిపడా ఉప్పు ఆల్రెడీ యాడ్ చేశాను నేను. సో మనం మజ్జిగ చారులోకి మనం ఇప్పుడు ఈ పోపు యాడ్ చేసేద్దాం. వెల్లుల్లి పేస్ట్ మాత్రం చక్కగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. మజ్జిగ చారు ఇప్పుడు నేను చేసే వెరైటీ ఏంటంటే, ఇది బాగా పలచగా ఉన్నా బాగోదండి, నాకు ఇంకొంచెం తిక్కగా అనిపిస్తుంది. వాటర్ కొన్ని యాడ్ చేసేసుకుందాం, అంతే అండి. మన రెసిపీ రెడీ. మీరు ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.